హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. నేను డేటింగ్కి వచ్చాను పాపని తీసుకుని. ఇక్కడైతే వర్షం పడేలా ఉంది. అనవసరంగా వచ్చాను అనిపించింది. ఇంకా వాతావరణం హాఫ్ అన్ అవర్లో ఎలా మారిపోయిందో చూడండి. ఇంకా పాపకైతే స్కేట్ కట్టేశాను. స్కేటింగ్ అయితే చేస్తుంది ఆమె గ్రౌండ్లో. ఇంకా వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది ఫుల్గా. వర్షం అయితే కన్ఫర్మ్ పడేలా ఉంది. నెక్స్ట్ ఏంటో అర్థం కావట్లేదు. ఈమెకి ఇంతలో దాహం. స్కేట్ కట్టిన తర్వాత 10 సార్లు వాటర్ అని, స్నాక్స్ అని ఆగుతూనే ఉంటుంది. ఇంకా పిల్లలందరూ చక్కగా స్కేటింగ్ అయితే చేసేస్తున్నారండి. ఇంక ఈరోజు పొట్టిదైతే బాగా డల్ అయిపోయిందండి. ఎందుకు అంటే తన ఫ్రెండ్ అయితే రాలేదు. తను వస్తే మాత్రం హైపర్ యాక్టివ్గా ఇద్దరు కంబైన్డ్గా ముచ్చట్లు పెట్టుకుని మరి స్కేటింగ్ చేస్తారనమాట. సో ఆమె ముచ్చట్లు పెట్టడానికి రాలేదు కదా, అందుకే డల్ అయిపోయింది. సో నేనైతే ఇక్కడ ఉన్నాను కదా, వర్షం, మబ్బులు, గాలి చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడు వర్షం పడితే మా పరిస్థితి ఏంటి అని చూస్తున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ అప్పటికే చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళు ఇంకా స్కేట్ ఆపే లోపలే వర్షం అయితే వచ్చేసింది. వర్షం మామూలు వర్షం కాదండి, బీభత్సమైన వర్షం పడింది. ఇంకా పిల్లలు స్కేట్ విప్పే లోపల కూడా అది ఆగలేదన్నమాట. పిల్లలందరూ చాలా తడిచిపోయారు. ఇంకా అందరూ ఒకే రూమ్లోకి పరిగెత్తారు. చిరాగ్గా ఉన్నారు పాపం పిల్లలు. సో ఇంకా ఏం చేస్తాం, ఇది తగ్గే వరకు ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే అంత దారుణంగా పడుతుంది వర్షం. హైవే పైన వెళ్ళాలి కదా, వర్షం తగ్గితే కానీ వెళ్ళలేము. అప్పటికే 8:30 అయింది. ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని వెయిట్ చేస్తున్నారు పాపం. పిల్లలు ఊరికనే ఉండరుగా, ఇంకొక పక్కకి వెళ్ళి చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా పేరెంట్స్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. ఇంకా కోచ్ కూడా అక్కడే కూర్చొని పిల్లల ఆటలైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అమ్మాయికి ఆటలో పడితే ఇంక ఇల్లు గుర్తుకు రాదు. పర్లేదు, ఎంతసేపు అయినా వెయిట్ చేసేలా ఉంది. కానీ నేనే ఇంటికి వెళ్ళి వంట చేయాలి. 9 దాటింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అక్కడ ఒక పేరెంట్ అయితే తన రెయిన్ కోట్ మాకిచ్చి, మీది దూరం కదా అని చెప్పేసి వెళ్ళమని చెప్పి మాకైతే రెయిన్ కోట్ ఇచ్చారండి. ఒకే రెయిన్ కోట్లో ఇద్దరం వచ్చేసాం నెమ్మదిగా. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి 9:30 అయిపోయింది. ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, సీ యు ద నెక్స్ట్ వీడియో.